ఎండ తగలకుండా పెరిగిన వృక్షం లేదు, గుండె పగలకుండా ఎదిగిన మానవుడు లేడు. సంపద సృష్టి ఒక్క రోజులో అయ్యే పని కాదు. దానికి ఓపిక, క్రమశిక్షణ అవసరం. కొన్ని పనులు విజయవంతంగా చెయ్యాలంటే కొంత సమయం, శ్రమ, ప్రణాళిక అవసరం. వెంటనే కావాలనుకుంటే జరగవు. ఒక బిడ్డను కనాలంటే 9 నెలలు పడుతుందని 9 మందిని పెట్టి ఒక్క నెలలో కనలేము కదా. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవి శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. భారాన్ని తలచి బాధపడకు. ఈ ప్రపంచాన్నే మోసే భూమి ఉన్నది నీ కాళ్ళ కిందే అని మర్చిపోకు. మనిషిలో ఏర్పడిన బంధం మనసు మారే వరకు మాత్రమే ఉంటుంది. కానీ మనసులో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. రాబందులు, కాకులు శవాన్ని మాత్రమే పొడుచుకొని తింటాయి. కానీ కొన్ని నరరూప రాబందులు బ్రతికుండగానే మాటలతో పొడుచుకు తింటాయి. సంతోషంగా ఉండటం చాలా సహజం, కానీ సహజంగా ఉండటం చాలా కష్టం. సీతాకోకచిలక 14 రోజులు మాత్రమే జీవిస్తుంది. కానీ అందరికీ సంతోషాన్ని పంచుతూ హాయిగా జీవిస్తుంది. జీవితం చాలా చిన్నది, ఏదీ శాశ్వతం కాదు. అందుకే అందరికీ ఆనందాన్ని పంచుతూ సంతోషంగా జీవించండి. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము. ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చలేము. మీ భార్య ఇతర పురుషుడితో మిమ్మల్ని పోలుస్తుంది అంటే మీరు అతనిలా అవ్వాలని కోరుకుంటుంది, లేకపోతే అతన్ని మీలో చూస్తుంది అని అర్థం.